హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎర్రబచ్చలి చూడండి. దీని కాడలు రెడ్గా ఉన్నాయి, అందుకే దీనికి ఎర్రబచ్చలి అంటారు. ఇది కూడా తీగ పాకిపోతూ ఉంటుంది, ఎంత ఫాస్ట్గా గ్రో అయిపోతుందో. దీన్ని మనం సీడ్స్లో వేయచ్చు, సీడ్స్ పరంగా, లేదంటే ఇలాగ చిన్న మొక్క కట్ చేసి తెచ్చి మట్టిలో పెట్టినా స్టార్ట్ అయిపోతుంది కొత్తగా మొక్క స్టార్ట్ అయిపోద్ది. ఇది కొన్ని రోజుల తర్వాత దీనికి రెడ్గా సీడ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కాడ ఉంది కదా, అలా సీడ్స్ స్టార్ట్ అయిపోతాయి. నేరేడు పళ్ళలో ఉంటాయి సీడ్స్. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది వద్దంటే పెరిగిపోద్ది. ఒక్కసారి మనం వేసామంటే మన గార్డెన్ అంతా పాకేస్తుంది ఈ ఎర్రబచ్చలి. నేనైతే ఇవి ఆకులు కట్ చేస్తాను. ఎప్పుడైనా ఎక్కువగా అయితే కొమ్మలు కూడా కట్ చేసేసి వేసేస్తాను. ముదురు కొమ్మలు అయిన కానీ లేత వేస్తాను. ఇది వద్దంటే పాకిపోతూ ఉంటుంది. నేను వాడడం కూడా తక్కువే ఇది. అంటే ఇంకా ఎన్నో కూరల మీద ఇది అప్పుడప్పుడు కేర్ చేయను. ఎప్పుడో కొద్దిగా కట్ చేసి పెట్టేస్తూ ఉంటాను, అన్ని ఆకులు కట్ చేసి. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సీడ్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.